ఇలాగే చేస్తే ఖచ్చితంగా ఏ ఆడియన్ సినిమా థియేటర్కి రిలీజ్ రోజు రాడు. 2 గంటల సినిమా అంటే వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్, సినిమా చూడడానికి 2 అవర్లు. అదే 3 గంటల సినిమా అంటే 5 గంటలు. దురంధర్ లాంటి 4 గంటల సినిమా అయితే 6 గంటలు. ఆడియన్స్ని ఇంతలా ఎర్రిపప్పలను చేస్తే ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వస్తారు? మీరేం సమాజ సేవ చేయట్లేదు. ఆడియన్స్ ఏదో హీరో మీద అభిమానంతోనో ఒక ఫ్యాన్గానో సినిమాకి వస్తాడు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే చూసుకోవాలి. ఆడియన్స్ సినిమా చూద్దాం అనేసి టికెట్ బుక్ చేసుకుంటే ఫైనల్గా షో టైంకి షో క్యాన్సిల్ అనేసి థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన సూర్య గారి వీరభద్రుడు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తే షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇలా జరగడం ఇదే మొదటి సినిమా కూడా కాదు. ఇంతకు ముందు అఖండ 2కి బాలకృష్ణ గారి అఖండ 2 సినిమాకి జరిగింది. ఇలాగే షోస్ క్యాన్సిల్ అయ్యి వాళ్ళకి 24 ఫ్రేమ్స్ వాళ్ళకి చెన్నైలో ఏదో ఒక బ్యానర్కి ఇష్యూలు వచ్చి సడన్లీగా షోస్ క్యాన్సిల్ అయ్యి. అలాగే ఇళయ దళపతి విజయ్ గారు నటించిన జననాయక్ అనే సినిమా కూడా అలాగే షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ సినిమా చూద్దాం అనుకుంటారు. అలాగే దానికంటూ ఒక టైం కేటాయించి వాళ్ళు ఆఫీసుల్లో సెలవు పెట్టుకునో లేదా ఫ్రీ టైం చూసుకునో వాళ్ళు సినిమాకి వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటారు. కానీ వీళ్ళు థియేటర్ దాకా వచ్చిన తర్వాత షోస్ క్యాన్సిల్ అని బోర్డు పెట్టేస్తే వీళ్ళకి ఎంతలా బాధ అవుతుంది చెప్పండి? మీకు ఏదైనా ఇష్యూలు ఉంటే మీరు చూసుకోవాలి. పక్కా కన్ఫర్మ్ అయితేనే సినిమాని రిలీజ్ చేయండి. బుక్ మై షోలో టికెట్స్ బుకింగ్ చేసుకోవడానికి అలో చేయండి. అంతేకాని టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత ప్రేక్షకులందరూ థియేటర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత బోర్డులు పెట్టే పంచాయతీలు చేయకండి సార్. ఏమంటే మీరు అనుకుంటారేమో ఆడియన్స్ అందరూ ఫ్రీగా ఉన్నారు, ప్రేక్షకులందరూ చొక్కాలు చింపుకొని ఈ హీరోల సినిమాలు అనగానే ఎగబడి వచ్చేస్తారని. ఏదో అభిమానంతో వస్తారు అంతే. అంతేకాని వేరే పని పాట లేకుండా కాదు కదా. అలాంటప్పుడు మీరు బుక్ మై షోలో వదిలేస్తారు, రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేస్తారు. అన్నీ చేసేసిన తర్వాత షోస్ క్యాన్సిల్ అంటే ఎట్లా? ఒక్క సినిమాకి వెళ్ళాలంటే 4 గంటల నుంచి 5 గంటల టైం ఖర్చు అవుతుంది ఆడియన్స్కి. ఆ టైంను వాడు ఎలాగో ప్లాన్ చేసుకుంటాడు కదా. 2 గంటల సినిమా అంటే వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్, సినిమా చూడడానికి 2 అవర్లు. అదే 3 గంటల సినిమా అంటే 5 గంటలు. దురంధర్ లాంటి 4 గంటల సినిమా అయితే 6 గంటలు. దానికి కూడా దురంధర్ కూడా కొన్ని చోట్ల షోస్ క్యాన్సిల్ అయ్యాయి తెలుగు వర్షన్కి. ఇలా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఆడియన్స్కి? ఇలా చేస్తే రిలీజ్ రోజు ఎవడు సినిమాకి రాడు సార్. కన్ఫామ్గా 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత కన్ఫామ్గా అందరూ ఆడియన్స్ అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు అంటేనే థియేటర్కి వస్తారు. ఇలాగే చేస్తే ఖచ్చితంగా ఏ ఆడియన్ సినిమా థియేటర్కి రిలీజ్ రోజు రాడు. ఆడియన్స్ మీ సినిమాకు కేటాయించే 4-5 గంటలకి వాడు 2-3 డేస్ బిఫోరే ప్లాన్ చేసుకోవాలి. పెద్ద సినిమాలకైతే 1 వీక్ బిఫోరే ప్లాన్ చేసుకుంటారు. ఆడియన్స్ ఫ్రీగా లేరు సార్. టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అంటే ఎట్లా చెప్పండి? ఒకవేళ దాన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ మా టికెట్ డబ్బులు క్యాన్సిల్ చేయం, మళ్ళీ యాప్స్లో మళ్ళీ రిక్వెస్ట్లు కొట్టుకుంటూ ఉండాలి. చాలా రాంగ్ ఇది. అవసరమా ఆడియన్స్కి ఇవన్నీ? మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్టే సాల్వ్ చేసుకోండి. అన్నీ ఫిక్స్ అయిన తర్వాతే, అన్ని సమస్యలు క్లియర్ అయిన తర్వాతే సినిమా రిలీజ్ చేయండి. అంతేగాని ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడియన్స్ని ఎర్రిపప్పల్ని చేయకండి. ఇప్పుడు ఆడియన్స్ అస్సలే మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు ఇలా చేస్తే ఇకపైన అస్సలే నమ్మరు. ఖచ్చితంగా రిలీజ్ రోజు సినిమాకి రారు. మామ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షోస్ క్యాన్సిల్ అయ్యాయా అనేది కామెంట్ చేయండి. ఉంటాం మామ, బాయ్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.